అప్డేట్స్ చూసుకుంటే ఢిల్లీ బ్లాస్ట్ తో దేశవ్యాప్తంగా టెన్షన్ మొదలైంది. ఒకవైపు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ కొనసాగుతుంది. ఈ భేటీకి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అజిత్ దోవల్, నిర్మల్ సీతారామన్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేతపై రక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిల్లు పంపారు. అందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, చెన్నై, త్రివేండం ఎయిర్పోర్టులలో బాంబులు ఉన్నట్లు తెలిపారు. తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు విమానాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు వచ్చాయి. కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. కారుతో పాటు మరో కారును కూడా ఉగ్రవాదులు వాడినట్లు తెలుస్తుంది. DL10 CK 0458 పోర్ట్ కారును కూడా కండవాలిలో గుర్తించిన ఫరీదాబాద్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎకో స్పోర్ట్స్ కారు డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయింది.